అమరావతిలోని వెలగపూడిలో నేడు P4 కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి 11,500 నుంచి 13,500 మందితో భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అలాగే ఇదే కార్యక్రమానికి 1000 మంది వరకు సమాజంలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన వారిని ఆహ్వానించింది. వారి ద్వారా ఇప్పటికే గుర్తించిన పేద కుటుంబాలకు సాయం అందించే ఏర్పాట్లు చేసింది. కేవలం ఒకసారి సాయం చేసి ఊరుకోకుండా వారి అభివృద్ధిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా ఉండేలా కసరత్తు చేసింది. P4 ద్వారా ఎంపిక అయిన కుటుంబాన్ని బంగారు కుటుంబమని, సాయం చేసే వారిని మార్గదర్శులు అని ఇప్పటికే నామకరణం చేసింది. ఈ కార్యక్రమాన్ని దశల వారీగా కొనసాగించడం ద్వారా 50 లక్షల కుటుంబాలకు సాయం అందించి వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచవచ్చు అని ప్రభుత్వం భావిస్తోంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి నెలలో నిరుద్యోగం తారాస్థాయిలో ఉండేది. ఇక దీంతో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ పార్ట్నర్షిప్ పేరుతో P2 విధానానికి శ్రీకారం చుట్టింది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ విధానంలో మార్పులు వచ్చాయి. అందులో భాగంగానే 90వ దశకంలో కేంద్ర ప్రభుత్వం P3 కాన్సెప్ట్ ను తెరమీదకు తీసుకురాగా తాజాగా ఏపీ సర్కార్ P4 కాన్సెప్ట్ కు శ్రీకారం చుట్టబోతోంది. ప్రభుత్వ, ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో నిరుపేదల జీవన విధానాన్ని మార్చే మంత్రదండంగా P4 ను తీర్చిదిద్దారు. సమాజంలో పేదవారికి కొద్దిపాటి సాయం చేయడం కంటే కొద్ది మందికి పెద్ద మొత్తంలో సాయం చేయడం ద్వారా అతి తక్కువ కాలంలో వారిని పైకి తీసుకురావచ్చు అని సీఎం ఆలోచన. దీంతో ఈ ఆలోచనకు పదును పెట్టిన చంద్రబాబు గత కొన్ని నెలలుగా P4 రూపంలో పేదరిక నిర్మూలనకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. అయితే P4 పథకానికి సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని, బంగారు కుటుంబంగా ఎంపికైన వారికి సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రేషన్ కార్డులు కలిగిన పేదలకు ఉచితంగా సన్నబియ్యం ఇచ్చే పథకం ఉగాది పండుగ రోజు శ్రీకారం చుట్టుకోనుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఇందుకు వేదిక కానుంది. ఆదివారం సాయంత్రం ఇక్కడ నిర్వహించే సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకోసం పట్టణంలోని వై జంక్షన్ నుంచి రామస్వామి గుట్టకు వెళ్లే దారిలో సన్నబియ్యం ప్రారంభోత్సవ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సభకు హుజూర్ నగర్, కోదాడ్ నియోజకవర్గాల నుంచి సుమారు 50,000 మందిని తరలించేలా సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి మంత్రి ఉత్తమ్తో కలిసి హెలికాప్టర్లో హుజూర్ నగర్ లోని రామస్వామి గుట్ట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్లో మంత్రితో కలిసి నిర్మాణంలో ఉన్న మోడల్ కాలనీలోని 2,150 సింగిల్ బెడ్రూమ్ ఇళ్ల పనులను పరిశీలిస్తారు. అనంతరం నేరుగా సభా వేదిక వద్దకు చేరుకుని సన్నబియ్యం పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తదితరులు ప్రసంగిస్తారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ఇక శనివారం ఆయన హుజూర్ నగర్, పాలగవీడు, నేరేడు చెర్ల, కోదాడులో సన్నబియ్యం పథకం ప్రారంభోత్సవ సభకు సన్నాహ సమావేశాలు నిర్వహించారు. సభావేదిక నిర్మిస్తున్న ప్రాంతాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. టీడీపీ స్థాపనకు ముందు రాజకీయాలంటే పెత్తందారీ వ్యవస్థ అన్నట్లు నడిచే పనిని, ఇక అప్పటి వరకు పాలనకే ప్రభుత్వాలు పరిమితం కాగా ఎన్టీఆర్ వచ్చాక సంక్షేమానికి శ్రీకారం చుట్టారని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశానికి సంక్షేమ పథకాలను పరిచయం చేసిందే టీడీపీయేనని అన్నారు. తెలుగువారు ఉన్నంత వరకు పార్టీ ఉంటుందని తెలిపారు. టీడీపీ 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కు చంద్రబాబు ఘన నివాళులర్పించారు. అనంతరం జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి కార్యకర్తలంతా తినిపించారు. ఇక అనంతరం చంద్రబాబు మాట్లాడారు. నాయకులు, కార్యకర్తలు అందరం పార్టీకి వారసులమే గానీ పెత్తందారులం కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అని చంద్రబాబు అన్నారు. ఎవరైనా చరిత్ర రాస్తే టీడీపీ ఆవిర్భావానికి ముందు, తర్వాత అని రాయాల్సిందే అని చెప్పారు. భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించి వారికి అండగా నిలిచిన పార్టీ ఇది. టీడీపీ వచ్చాకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు రాజకీయ అధికారం వచ్చింది అన్నారు. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మరింత పైకి తేవడమే తమ లక్ష్యమని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో అన్ని వర్గాలు, అన్ని కులాలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేస్తూ సీట్లు ఇచ్చాం అని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకున్నామని చంద్రబాబు తెలియజేశారు. దగాపడిన రాష్ట్రాన్ని నిలబెట్టి ఏపీని పునర్నిర్మించాలి అని టీడీపీ, బీజేపీ, జనసేన కలిశాయని చంద్రబాబు తెలియజేశారు. మనపై ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అప్పులు చేసి సంక్షేమం ఇస్తే కొన్నాళ్లకు ఆగిపోతాయి. అందుకే సంపద పెంపుపై దృష్టి పెట్టాం అని అన్నారు. ఓవైపు సంక్షేమం, అభివృద్ధి చేస్తూనే రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నామని అన్నారు. ఇక గత పాలకులు 9.94 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారు. అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి వచ్చింది అన్నారు. అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంది అన్నారు. టీడీపీని లేకుండా చేస్తామని విరవీగిన వారు కాలగర్భంలో కలిసిపోయారు అని చంద్రబాబు అన్నారు. ఇక పసుపు జెండా అంటేనే తెలుగు ప్రజలకు ఒక ఎమోషన్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్నారు. తెలుగుదేశం ఆవిర్భావం ఒక సంచలనమైతే తొలి గెలుపు ఒక చరిత్ర అన్నారు. రాజకీయాలు రికార్డులు కొట్టాలన్నా, వాటిని తిరగరాయాలన్నా అది టీడీపీకే సాధ్యమని అన్నారు.
టీడీపీ 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లోకేష్ మాట్లాడారు. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు తెలుగువారి ఆత్మగౌరవం కోసం తొడగొట్టాయి, తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారాయి అన్నారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్, దేశానికి అభివృద్ధిని పరిచయం చేసింది చంద్రబాబు, దేశంలో అత్యధిక పింఛను ఇస్తుంది మన ప్రభుత్వమే అని అన్నారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే మేనిఫెస్టోలో ఇచ్చిన 177 హామీలు 55 పూర్తిగా అమలు చేశాం అని అన్నారు. 49 పాక్షికంగా అమలు చేశాం, దాదాపు సగానికి పైగా హామీలు అమలయ్యాయి అని లోకేష్ వివరించారు. రెడ్ బుక్ గురించి చెబితే కొంతమందికి గుండెపోటు వస్తుందని, కొంతమంది బాత్రూంలో జారిపడి చేతులు విరగొట్టుకుంటున్నారని అన్నారు. అర్థమైందా రాజా అని లోకేష్ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం జెండా పీకేస్తామన్నవారే అడ్రస్ లేకుండా పోయారని అన్నారు. టీడీపీకి గల్లీ పాలిటిక్స్ తో పాటు ఢిల్లీ పాలిటిక్స్ కూడా తెలుసు అన్నారు. కేంద్ర ప్రభుత్వాలను శాసించే అవకాశం వచ్చినా ఎప్పుడూ స్వార్థానికి వాడుకోలేదని, రాష్ట్ర ప్రయోజనాలే మనకు ముఖ్యమని అన్నారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా చేయడంలో, అంబేద్కర్ కు భారతరత్న రావడంలో, బాలయోగిని పార్లమెంటు తొలి దళిత స్పీకర్ గా చేయడంలో టీడీపీ కృషి ఉంది అని లోకేష్ గుర్తు చేశారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్త, నాయకులను గుర్తించడమే తన లక్ష్యమని అన్నారు లోకేష్. అందుకే పార్టీ ముందుకు ఒక ప్రతిపాదన ఉంచాను అని అన్నారు. 2 విడతలు ఒక పదవిని చేసిన తర్వాత అంతకన్నా ఉన్నత పదవికైనా వెళ్లాలి, లేదా ఒక విడత విరామమైనా తీసుకోవాలి. ఇది జరిగితే పార్టీలో అన్ని స్థాయిల్లో కదలిక వస్తుంది. గ్రామ స్థాయి నాయకుడు కూడా రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగే అవకాశం వస్తుంది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా 4వ సారి పనిచేస్తున్నా. పార్టీలో ప్రక్షాళన నాతోనే మొదలు పెట్టండి, సీనియర్లను గౌరవిస్తా, పనిచేసే జూనియర్లకు ప్రమోషన్ ఇస్తా, ఇదే నా స్టైల్. పార్టీ మరో 40 ఏళ్లు బతకాలి అంటే కొత్త రక్తం ఎక్కించాలి, దానికి అందరి సహకారం కావాలి. పనిచేసే వారికే పదవి అనేది నా నినాదం. నాయకుల చుట్టూ కాదు, ప్రజల చుట్టూ తిరిగే వారికే పదవులు. పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం, త్వరలోనే అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని లోకేష్ తెలియజేశారు. తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు వివాదాస్పద వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిసారి ఏదో ఒక వివాదం తలెత్తడంపై అసహనాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని సమస్యలు తిరువూరులోనే ఎందుకొస్తున్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పరిస్థితులు, కార్యకర్తలు లేవనెత్తిన అంశాలు, గత 10 నెలలుగా జరిగిన సంఘటనల్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చంద్రబాబుకు వివరించారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ఎవరైనా పనిచేయాలని సీఎం వారితో అన్నారు. అన్ని వర్గాల నుంచి విస్తృత స్థాయిలో సమాచారం సేకరించి కార్యకర్తలతో మాట్లాడి దీనిపై ఒక నిర్ణయానికి రావాలి అనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కొలుకుపూడి వైఖరికి నిరసనగా తిరువూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి శనివారం పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొలుకుపూడి మాకొద్దు, కొలుకుపూడి డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వైసీపీ నాయకులతో సంబంధాలు పెట్టుకుని నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణుల్ని ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేస్తున్నారని, కార్యకర్తల్ని కలుపుకోవడం లేదని, కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న స్థానిక నాయకుల్ని బహిరంగంగా దుర్భాషలాడుతున్నారు అని వారు వాపోయారు. భవిష్యత్తులోనూ ఆయన తీరులో మార్పు వచ్చే అవకాశం లేదని, ఆయనకు మరో అవకాశం ఇచ్చినా వృధా అని తేల్చి చెప్పారు. ఏ నాయకుడైనా పార్టీ కార్యకర్తల్ని కలుపుకోవాలి. పార్టీ గెలుపునకు అహర్నిశలు కృషి చేసేది కార్యకర్తలే. ఎన్నికలప్పుడు వారిని ఉపయోగించుకుని తర్వాత విడిచిపెడతామంటే కుదరదు. ఎన్నికలయ్యాక వారి సంక్షేమాన్ని చూడాలి, వారి బాధ్యత తెలుసుకోవాలి అని పల్లా శ్రీనివాసరావు విలేకరుల వద్ద వ్యాఖ్యానించారు. అమరావతి రాజధానిలో ప్రభుత్వ ఉన్నతాధికారుల నివాసాలు ఒక రూపుదిద్దుకుంటున్నాయి. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శుల బంగ్లా పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాయపూడిలో ఒక్కొక్కటికి 5,90,761 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+1 విధానంలో మొత్తం 115 ప్రిన్సిపల్ సెక్రటరీల బంగ్లాల పునర్నిర్మాణ పనులు కొద్ది రోజులుగా ఊపందుకున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ పనులు చేపట్టినా వైసీపీ ప్రభుత్వ పాలనలో వివిధ స్థాయిలో ఆగిపోయాయి. ఇక ఇటీవలే CRDA అధికారులు ఈ పనుల పునర్నిర్మాణానికి వీలుగా 411.39 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలవగా KMV ప్రాజెక్టు లిమిటెడ్ సంస్థ అతి తక్కువకు కోట్ చేసి L1 గా నిలిచి కాంట్రాక్ట్ దక్కించుకుంది. దీంతో 2 ఏళ్లలో ఈ భవనాల పనులు పూర్తి చేయాల్సిందిగా CRDA నిర్దేశిస్తూ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ అందించింది. ఈ క్రమంలో KMV సంస్థ క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగింది. అంతకుముందు బంగ్లాలను కప్పేసిన కంపను చాలా వరకు CRDA అధికారులు తొలగించినా ఆ తర్వాత మళ్లీ కంప పొదలు పెరిగిపోయాయి. కాంట్రాక్టు సంస్థ భారీ ఎత్తున ప్రొక్లైన్లను సిద్ధం చేసి ఆయా బంగ్లాలను చుట్టేసిన పిచ్చి మొక్కలన్నిటినీ తొలగించింది. బ్యాలెన్స్ పనులను ప్రారంభించడానికి వీలుగా చక్కగా చదును చేసింది. ప్రస్తుతం స్ట్రక్చర్ పూర్తయిన బంగ్లాలపై దృష్టి సారించింది. వీటిలో ఇంటీరియర్, ఫ్లోరింగ్, సీలింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, పెయింటింగ్ వంటి పనులు చకచకా చేసుకుంటూ వస్తోంది. ఈ పనులు పూర్తి కాగానే ఫ్లోరింగ్ పనులు చేపడతారు. ఫైబర్ నెట్ మార్టం బోర్డులను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. వైసీపీ హయాంలో ఈ 2 బోర్డులను
జరిగిన నియామకాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆలస్యంగానైనా వీటిని ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఫైబర్నెట్ మారిటైమ్ బోర్డులో కీలక విభాగాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని ఎవరు సిఫార్సు చేశారో, వారు నిర్వహిస్తున్న బాధ్యతలు ఏమిటో సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి యువరాజ్ నేతృత్వంలో 2 కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలు గతంలో చేపట్టిన నియామకాలను సమీక్షించనున్నాయి. అదేవిధంగా కొత్తగా చేపట్టే నియామకాలకు సంబంధించి అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయడంతో పాటు నియామక పత్రాలు అందించనున్నాయి. ఇలా 2 సంస్థలు ఉద్యోగుల నియామకాలపై లోతైన సమీక్ష చేయడం ద్వారా ఫైబర్నెట్ మారిటైమ్ బోర్డులను ప్రక్షాళన చేయనున్నాయి. అదేవిధంగా మారిటైమ్ బోర్డులో కీలక నియామకాల కోసం ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓ, ఎండీ, ఏపీఎస్ఎఫ్ఎల్, ఏపీ ఈడీపీ సీఈఓ, ఏపీ ఐఐసీ ఎండీలతో కూడిన కమిటీని నియమించారు. ఫైబర్నెట్ మారిటైమ్ బోర్డులో కీలక ఉద్యోగాల నియామకాలు తాడేపల్లి ప్యాలెస్ సిఫార్సుల మేరకు జరిగాయని, ప్రభుత్వ ఖజానాకు కోట్లలో నష్టం జరిగిందని విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గత ప్రభుత్వ హయాంలో ఎప్పటి సీఎం జగన్ వ్యక్తిగత కార్యదర్శి, వైసీపీ ఎంపీలు వాట్సాప్ ద్వారా సిఫార్సు చేసిన వారందరికీ ఫైబర్నెట్ ఏపీ మారిటైమ్ బోర్డులో ఉద్యోగాలు ఇచ్చారు. వీరిలో కొందరు 5 ఏళ్లుగా ఉద్యోగాలకు రాకుండా నెల జీతాలను చెల్లిస్తూ వచ్చారు. ఈ నియామకాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ నేపథ్యంలో ఫైబర్నెట్ మారిటైమ్ బోర్డుల ప్రక్షాళనకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేయడం గమనార్హం. భూ వివాదం కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీని శనివారం కంకిపాడు పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారించారు. పోలీసుల విచారణకు వంశీ ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. పోలీసుల ప్రశ్నలకు తెలియదు, సంబంధం లేదు అంటూ దాటవేత సమాధానాలు చెప్పినట్లు సమాచారం. వంశీపై తేలప్రోలుకు చెందిన కాంట్రాక్టర్ శనగల శ్రీధర్ రెడ్డి ఫిర్యాదు మేరకు గత నెల 24న ఆత్కూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న వంశీని ఈ కేసులో పీటీ వారెంట్పై ఇటీవల గన్నవరం కోర్టులో హాజరుపరచగా ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించారు. భూ వివాదంపై వంశీని విచారించడానికి 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరగా శనివారం ఒకరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విచారించేందుకు కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో శనివారం వంశీ అడ్వకేట్ సత్యశ్రీ సమక్షంలో పోలీసులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భూ వివాదంపై ప్రశ్నించారు. అక్కడి నుంచి తీసుకొచ్చి గన్నవరం కోర్టులో న్యాయాధికారి ముందు హాజరుపరిచారు. కస్టడీలో పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా అని వంశీని న్యాయాధికారి ప్రశ్నించగా ఏమీ లేదు అని బదిలిచ్చారు. అడ్వకేట్ సత్యశ్రీ తన భార్య పంకజశ్రీతో 5 నిమిషాలు మాట్లాడేందుకు వంశీకి న్యాయాధికారి అనుమతి ఇచ్చారు. అనంతరం వంశీని విజయవాడ జైలుకు తరలించారు. వంశీని కంకిపాడుకు తరలించారు అన్న సమాచారంతో వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని హంగామా చేశారు. కంకిపాడు జెడ్పీటీసీ బాకీబాబు తదితరులు వంశీని కలిసేందుకు ప్రయత్నించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వెనుతిరిగారు. ముందస్తు చర్యల్లో భాగంగా స్టేషన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీ నాయకుల నుంచి తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, తనపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏటూగా ఉన్న సునీల్ యాదవ్ అన్నారు. హత్య సినిమా ద్వారా తనను, తన తల్లిని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. వివేక హత్య కేసులో 8 మందిపై ఛార్జ్షీట్ ఉంటే ఈ సినిమాలో 4 పేర్లే చూపించారు. మిగిలిన 4 పేర్లు ఎందుకు బయట పెట్టలేదు అన్నారు. హత్య సినిమా ఎవరు తీశారో, చేయించారో ఇక త్వరలోనే వెలుగులోకి వస్తోంది అని వ్యాఖ్యానించారు. హత్య సినిమా తీసింది ఛార్జ్షీట్ ప్రకారమేనని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు. హత్య సినిమాలో తనను, తన తల్లిని ఇబ్బంది పెట్టేలా చిత్రీకరించారని ఎస్పీకి ఫిర్యాదు చేయడమే తాను చేసిన తప్ప అంటూ సునీల్ ప్రశ్నించారు. ఈ సినిమాలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి పేర్లు ఎందుకు చూపించలేదో అందరికీ త్వరలోనే అర్థమవుతుంది అన్నారు. తన దగ్గర కోట్లు ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఆ కోట్లు మీరే తీసుకుని నాకు ఇల్లు, అవసరాలకు కొంత డబ్బు ఇస్తే చాలు అని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై దర్యాప్తు వేగంగా జరుగుతోంది అని సీఎం చంద్రబాబు రోజు పర్యవేక్షిస్తున్నారని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలియజేశారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఐజీ మాట్లాడారు. ప్రాథమికంగా పరిశీలించిన అంశాల ప్రకారం ప్రవీణ్ హైదరాబాద్ లో 24న ఉదయం 11 గంటలకు బయలుదేరారని, విజయవాడ చేరుకున్న తర్వాత సుమారు 4 గంటలు ఎక్కడ ఉన్నారు అనే అంశంపై లోతుగా విచారణ చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్, విజయవాడలో ప్రైవేటు సీసీ కెమెరాల ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నామని ఐజీ తెలియజేశారు. కొందమూరు టోల్గేట్ వద్దకు రాత్రి 11:30 గంటలకు ప్రవీణ్ చేరుకున్నారని, 11:42 గంటలకు నయారా పెట్రోల్ బంకు సమీపంలో ప్రమాదం జరిగిందని చెప్పారు. శవ పరీక్ష నివేదిక ప్రకారం చేతులు, కాళ్లపై రాపుడు గాయాలు, ముఖంపై గాయాలు ఉన్నాయని, కాలిపై కాలిన గాయాలు ఉండడంతో పాథాలజీ విభాగానికి నమూనాలు పంపించామని చెప్పారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి రిపోర్టులు రావాల్సి ఉందని, అన్ని నివేదికలు వచ్చిన తర్వాతే ప్రవీణ్ మృతిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. విద్వేషాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించారు.
విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలకు తిరుమల ముస్తాబైంది. శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉగాది అనుష్ఠానం జరగనుంది. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి విశ్వక్షేణుల వారికి విశేష సమర్పణ చేస్తారు. శ్రీవారి మూల విరాట్టు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు సమర్పిస్తారు. అలాగే పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. తర్వాత ఉగాది ఆస్థానాన్ని పండితులు ఆలయంలోని బంగారు వాకిలిలో శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. కాగా ఉగాది సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ధ్వజస్తంభం, బలిపీఠాన్ని లక్ష కట్ ఫ్లవర్లతో అలంకరించారు. ఇందులో ప్రత్యేకంగా అమెరికాలోని కాలిఫోర్నియా, కొలంబియా నుంచి తొలిసారిగా రోజిలియం డెల్ఫినియం అనే పుష్పాలను తీసుకొచ్చి అలంకరించారు. అలంకరణల కోసం మన దేశంలో తొలిసారిగా వీటిని తిరుమలలో వినియోగించడం విశేషం. మరోవైపు వారాంతం కావడంతో భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీ 10 ఏళ్ల పాటు కొడంగల్కే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లలో కొడంగల్ను దేశంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని అన్నారు. పరిశ్రమల కోసం భూములు కోల్పోయిన వారి కుటుంబాలకు ఎకరాకు 20 లక్షలు 150 గజాల ఇంటి స్థలంతో పాటు కుటుంబంలో 2 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఇక నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే 10,000 కోట్లకు పైగా నిధులతో అభివృద్ది పనులు జరుగుతున్నాయని, వచ్చే 5 ఏళ్లలో మరో 10,000 కోట్ల పనులు చేపడతామని చెప్పారు. శనివారం తన సొంత నియోజకవర్గం కొడంగల్లో సీఎం పర్యటించారు. సాయంత్రం కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక ముస్లింలకు సీఎం ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శనివారం రాత్రి కొడంగల్లోని తన నివాసంలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ సన్నాహక సమావేశంలో రేవంత్ మాట్లాడారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా బీఆర్ అంబేద్కర్ ను అవమానించేలా, మహాత్మా గాంధీని చంపిన వారిని ప్రోత్సహించేలా మాట్లాడడం దారుణమని అన్నారు. వెనుకబడిన వర్గాలకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తోంది అని ఆరోపించారు. అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సమావేశాలు నిర్వహించి ఆయన స్ఫూర్తి చాటాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. ఇక కొడంగల్ ప్రాంత ప్రజలు ఇచ్చిన శక్తితోనే తాను ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీకి వస్తే కొడంగల్ వ్యక్తిగా తాను మాట్లాడితే మాట పడాల్సి వస్తుందని, మాజీ సీఎం కేసీఆర్ సభకు రావడం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తరపున అసెంబ్లీకి వచ్చిన వారికి ఓనమాలు కూడా రావని అన్నారు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు ఉండాల్సిన అధికారం కొడంగల్కు రావడంతో కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. కొడంగల్ను ఎలాగైనా దెబ్బతీయాలి అనే లక్ష్యంతో రైతులను రెచ్చగొట్టి పరిశ్రమలను అడ్డుకునేందుకు చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆస్తి పన్ను వసూళ్లలో తెలంగాణ కీలక మైలురాయిని దాటింది. ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు 1000 కోట్లకు పైగా ఆస్తి పన్ను వసూలు చేశాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 922 కోట్ల ఆస్తి పన్ను మాత్రమే వసూలైంది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి 2 రోజుల ముందే ఆస్తి పన్ను వసూళ్లలో కొత్త రికార్డు నమోదైంది. ఆస్తి పన్ను పాత బకాయిలపై అపరాధ రుసుంలో కల్పించిన 90% రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పురపాలక శాఖ కోరింది. ఇవాళ, రేపు సెలవు దినాలైనా పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని తెలిపింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో 2 రోజులు మిగిలే ఉన్నందున ప్రజలు తమ ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాలని పురపాలక శాఖ విజ్ఞప్తి చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ పోలీసులు దూకుడు పెంచారు. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే డీఎస్పీ ప్రణీత్ రావుతో టచ్లోకి వెళ్లారని, కొన్ని నెంబర్లు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయించానని ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు మీడియా ఛానల్ అధినేత శ్రవణ్ రావు అంగీకరించినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైనప్పటి నుంచి విదేశాలకు పారిపోయిన శ్రవణ్ రావు సుప్రీంకోర్టు ఆదేశాలతో పోలీసుల విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వెనుక గేట్ నుంచి వెళ్లిన శ్రవణ్ రావును ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసు బృందం 6 గంటల పాటు విచారించింది. ఈ నేపథ్యంలో హ్యాకింగ్ పరికరాల కొనుగోలుకు డబ్బు ఎవరిచ్చారు, అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును ఎవరు పరిచయం చేశారు, అప్పటి ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు కార్యాలయానికి తరచూ ఎందుకు వచ్చేవారు, మునుగోడు దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు, రియల్టర్లు, సెలబ్రిటీల ఫోన్ నెంబర్లను ఎస్ఐబీ టాస్క్ ఫోర్స్ కు ఇచ్చారన్న కోణంలో విచారణ చేయడంతో పాటు ఈ నెంబర్లను ఎలా సేకరించారు అని పోలీసులు విచారణ ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వంతో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేకపోయినా ఇంత సున్నిత వ్యవహారంలో ఎందుకు వేలుపెట్టారు అంటూ అనేక ప్రశ్నలను పోలీసులు శ్రవణ్ రావు ముందు ఉంచినట్లు తెలిసింది. అయితే పోలీసులు సంధించిన ప్రశ్నలకు శ్రవణ్ రావు సూటిగా సమాధానాలు చెప్పలేదని సమాచారం. 6 గంటల పాటు సాగిన విచారణలో పోలీసులకు పెద్దగా సహకరించలేదని తెలిసింది. ముఖ్యంగా రాజకీయ నేతలతో సంబంధాల గురించి ఏమాత్రం పెదవి విప్పలేదని తెలిసిందే. ప్రణీత్ రావుతో సంబంధాల విషయమై కొన్ని అంశాలు బయటపెట్టినా రాజకీయ నేతల గురించి ఏమాత్రం మాట్లాడలేదని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలు అనే మాట మినహా ఎలాంటి వివరాలు బయటపెట్టలేదు అని సమాచారం. తెలంగాణలో కొత్త బార్లు ఏర్పాటు కానున్నాయి. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్ర వ్యాప్తంగా 25 చోట్ల బార్లు రానున్నాయి. ఇందుకు సంబంధించిన ఫైల్పై ప్రభుత్వం ఆమోద ముద్ర పడింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు అబ్కారీ శాఖ
అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏప్రిల్ 26 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జనాభా ప్రాతిపదికన రాబడి ఎక్కువగా ఉండే ప్రాంతాలను పరిగణలోకి తీసుకుని బార్లను ఏర్పాటు చేయనున్నారు. ఎలైట్ బార్లకు అనుమతులతో పాటు మైక్రో బ్రూవరీల సంఖ్య పెంచాలని భావించినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1176 బార్లు ఉన్నాయి. వీటిలో దాదాపు సగం వరకు హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం బీర్ల ధరలు పెంచింది. రాష్ట్రంలో లేని విదేశీ, దేశీయ లిక్కర్, బీరు కంపెనీలు తమ మద్యం ఉత్పత్తి బ్రాండ్లను అమ్ముకునేందుకు టీజీబీసీఎల్ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఇదే తరుణంలో కొత్త బార్లకు అనుమతి ఇవ్వడానికి ఎక్సైజ్ శాఖ ముందుకొచ్చింది. ఇక బార్లకు సంబంధించి ఒక్కో దరఖాస్తుకు ఫీజును లక్షగా నిర్ణయించారు. ఈ డబ్బు తిరిగి ఇవ్వరు. ఎవరైతే బార్ దక్కించుకుంటారో వారు ఏడాదికి ఒక్కో బారుకు 40 నుంచి 45 లక్షల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలో కొత్త బార్ల ఏర్పాటుకు అనుమతించింది. వచ్చేది స్థానిక సంస్థల ఎన్నికల సమయం కావడంతో మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని బార్ల ఏర్పాటుకు ఎక్కువ సంఖ్యలో ముందుకొస్తారని ఆగ్బారీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన చోట్ల లాటరీ పద్ధతిని ఎంపిక చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా 40 బార్లకు ఒకేసారి అనుమతులు ఇవ్వాలనుకున్నారు. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో తాజాగా ఇవ్వబోయే నోటిఫికేషన్లో ఈ ప్రాంతాలను మినహాయించారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జీహెచ్ఎంసీ పరిధిలో 15 కొత్త బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. భారతదేశంలో రంజాన్ పండుగ సోమవారం జరగనుంది. శనివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో సౌదీ అరేబియాతో పాటు పలు పశ్చిమాసియా దేశాల్లో ఆదివారం పండుగను జరుపుకుంటున్నారు. దాంతో భారతదేశంలో సోమవారం పండుగను చేసుకునున్నారు. ఈ నెల 2న రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. దాంతో ఇవాళ చివరి ఉపవాస దీక్ష ఉండనుంది. ఇక రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా హలీం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మాసంలో 800 కోట్ల హలీం విక్రయాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు హైదరాబాద్ లో ఏప్రిల్ 6వ తేదీ దాకా హలీం విక్రయాలు జరగనున్నాయి. రంజాన్ మాసం ముగిసిన తర్వాత షవాల్ మాసం ప్రారంభం కానుంది. ఈ మాసం ప్రారంభంలో 6 రోజుల పాటు చాలా మంది ఉపవాస దీక్షలు చేస్తారు. దాంతో వారి కోసం 6 రోజుల పాటు ప్రత్యేకంగా హలీం తయారు కానుంది. తెలంగాణలో ఎండ తీవ్రత బాగా పెరిగింది. శనివారం రాష్ట్రంలో 20 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా తిర్వాని, కెరమూరి మండలాల్లో 41.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 41.4 డిగ్రీలు, జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో 41.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిసింది. ఇక వనపర్తి జిల్లాలో కొత్తకోట, అమరచింత మండలాల్లో 41.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక గద్వాల్ జిల్లాలో ఖిల్లా మణిపూర్లో 40.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలియజేసింది. ఇక మహబూబ్ నగర్ లో 39.9, నాగర్ కర్నూలు జిల్లాలో 39, నారాయణపేటలో 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో అత్యల్పంగా 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డులు అయినట్లు తెలిపింది. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ బోణీ కొట్టింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. 197 లక్ష్య ఛేదంలో ముంబై 6 వికెట్ల నష్టానికి 160 పరుగులకి పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ 48 పరుగులు చేయగా తికల్ వర్మ 39 పరుగులతో రాణించారు. గుజరాత్ బౌలర్లో ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీయగా మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు, కగిసో రాబడా, సాయి కిషోర్ తలో వికెట్ పడగొట్టారు.